హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఈ తొలి ఏకాదశి హిందువుల తొలి పండగని మనందరికీ తెలుసు కదా. అందుకని ఈరోజు నేను మార్నింగ్ లేచి తలస్నానం చేసుకొని దేవుళ్ళన్నీ శుభ్రం చేసుకొని వాటికి బొట్టులు పసుపు పెట్టి, పసుపుతో పాటు బొట్టు కూడా పెట్టి మంచిగా అలంకరించుకున్నాను. అదేవిధంగా దేవుడి సామాన్లు కూడా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత దేవుడి సామాన్లు కూడా పసుపు బొట్టు పెట్టుకున్నానండి. ఎందుకంటే ఈరోజు ఈ తొలి పండగ, హిందువుల తొలి పండుగ. ఎందుకంటే ఇప్పటి తొలి ఏకాదశి నుంచే మనకి పండగలన్నీ స్టార్ట్ అవుతాయి కనుక తొలి ఏకాదశి అంటారు. అందుకని మనం ముందుగా ఇలాగా అన్నీ శుభ్రం చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, తులసమ్మకు కూడా మంచిగా పసుపు బొట్టు పెట్టుకొని మంచిగా అలంకరించుకోవాలి. ఫ్రైడే కూడా తులసమ్మ దగ్గర పూజ చేసుకోవాలి. ఇప్పుడు కృష్ణుడి దగ్గర కూడా మంచిగా మనం పూజ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనము ఈ తొలి ఏకాదశి పండుగ రోజున మహావిష్ణువుని పూజిస్తారు కనుక మహావిష్ణువునికి ప్రసాదంగా పేలాల పిండిని మనము రెడీ చేసుకోవాలి, ప్రసాదంగా కూడా పెట్టుకోవాలి. ఈ ప్రసాదాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, నేను ముందుగా ఒక కప్పు మొక్కజొన్న విత్తనాలను తీసుకొని వాటిని ఇదిగో ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మొక్కజొన్న విత్తనాలన్నీ ఇలా పేలాల్లా తయారవుతాయి. ఈ పేలాల్ని మనం ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇది మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన ప్రసాదం. అదేవిధంగా మనం ఇంట్లో నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అదే గుళ్ళలో కూడా ప్రసాదంగా ఇస్తారు పేలాల పిండిని. ఈ పేలాల పిండిని ముందుగా మిక్సీ జార్లో వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా గ్రైండ్ అయిపోయిన పేలాల పిండిలో ఇప్పుడు బెల్లం కూడా వేసుకోవాలన్నమాట. మొక్కజొన్న విత్తనాలు ఒక కప్ అయితే ఒక 3/4 కప్పు వరకు బెల్లం వేసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ బెల్లం వేసుకున్న తర్వాత కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేలాల పిండిలో ఒక 4-5 యాలకులను కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు వేసుకున్న తర్వాత మళ్ళీ మరొకసారి మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ అయిపోయింది. చూసారా, పేలాల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము దేవుడికి ఇది నైవేద్యంగా పెట్టుకోవాలి, సమర్పించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, అలాగే ఇప్పుడు తులసమ్మ దగ్గర కూడా నైవేద్యం సమర్పించుకొని దీపం పెట్టుకొని అగరబత్తులు వెలిగించుకుంటున్నాం. చూడండి, అయిపోయింది.
ఓకేనండి, అందరికీ మరొకసారి తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.